అభయప్రదాయిని సూళ్లూరుపేటలో వెలిసిన శ్రీ చెంగాళమ్మ అమ్మవారిని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దర్శించుకున్నారు. గురువారం విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయానికి వెళ్లిన ప్రశాంతమ్మకు ఆలయ అర్చకులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సూళ్లూరుపేట చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని, దానికి ఉభయకర్తలుగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాము వ్యవహరిస్తున్నట్లు ఆమె తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సీఎం నారా చంద్రబాబు నాయుడికి అమ్మవారి కృపా కటాక్షం ఎప్పుడూ ఉండాలని ఆమె కోరుకున్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట అమ్మవారిని చెంగాళమ్మని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మా ఉభయం కూడా ఉంది. సాయంత్రం గ్రామోత్సవం ప్రభాకర్ రెడ్డి గారు, మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాకు ఉభయం ఉంది. అందుకోసం అమ్మవారిని దర్శించుకొని ఆ ఉభయం సరిగ్గా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.